హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 22 డిసెంబర్ వెన్స్డే. వాళ్ళ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయబోయే అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త మిక్స్డ్గా ఫ్లాట్గా ఉంది. నికాయ్ 0.16% లాభాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై 0.13%, అలాగే హాంకాంగ్ మార్కెట్స్లో 1.11% దాకా గెయిన్స్ మనం చూస్తున్నాం. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో చాలా పటిష్టమైన ట్రెండ్ కనిపించింది. డౌజోన్స్ 1.6% మేర దాదాపు 560 పాయింట్లు లాభపడింది. ఎస్ఎన్పి 500 1.78, అలాగే నాస్డాక్ 2.40% వరకు గెయిన్స్ కావడం మనం చూసాం. అంతకుముందు వచ్చిన లాసెస్ని పూర్తిగా రీకూప్ చేసుకున్నాయని చెప్పుకోవచ్చు మార్కెట్స్ని. నిన్న అమెరికన్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా ట్రెండ్ అయితే పాజిటివ్గా కనిపించింది. ఓవరాల్గా యాజ్ ఆఫ్ నౌ కాస్త స్థిరమైన ట్రెండ్ ఉంది అని చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ మళ్ళీ $74 మార్కెట్ని క్రాస్ చేసింది. అటు ఆయిల్ 71.61 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $1790 దగ్గర యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇందులో కూడా పెద్ద మొమెంటం లేదు. క్రిప్టో కరెన్సీలో చూస్తేనేమో బిట్కాయిన్లో మళ్ళీ బయింగ్ వస్తుంది. ఆల్మోస్ట్ $49,000 దగ్గర బిట్కాయిన్ ఉంది. ఎథీరియం, లైట్ కాయిన్ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ని బట్టి చూస్తే మన మార్కెట్స్ ఇవాళ పటిష్టమైన గ్యాప్ అప్తో అని చెప్పలేం, కానీ మేబీ ఫ్లాట్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మిడ్ సెషన్ తర్వాత కొద్దిగా యాక్టివిటీ గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే జీ సోనీ మెర్జర్ కంపెనీస్ ఆల్ సెట్ టు సైన్ ఆన్ ద డాటెడ్ లైన్. సో 3 నెలల డ్యూ డెలిజేషన్ తర్వాత మనకి ఇప్పుడు డ్యూ డెలిజెన్స్ తర్వాత ఇప్పుడు ఈరోజు మేబీ ఈరోజు రేపో వీళ్ళు 2 కంపెనీస్ సయోధ్య కుదిరే అవకాశం ఉంది. 2 కంపెనీల మధ్య ఒప్పందం కుదరబోతోంది. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత ఎలా ఉండబోతోంది అంటే, ఈ మెర్జ్డ్ ఎంటిటీ ఏదైతే సోనీ అండ్ జీలో మెర్జ్డ్ ఎంటిటీ, ఇందులో ఈ కంపెనీ ఎటు లిస్టింగ్ అయ్యే ఉంటుంది ఇండియాలో. సోనీ టు ఓన్ మెజారిటీ స్టేక్, జీ ప్రమోటర్స్ విల్ హ్యావ్ టు క్లోజ్ టు 4%, 4% మాత్రమే ఇందులో జీ ప్రమోటర్స్కి వాటా ఉంటుంది. రాబోయే 4 ఏళ్లలో ఈ వాటా 20% వరకు పెంచుకునే వెసులుబాటును జీ ప్రమోటర్స్ ఇక్కడ కల్పించుకున్నారు. అండ్ గోయంగా టు కంటిన్యూ, ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్న ఎండి సిఇఓ గోయంగా ఆయనే తర్వాత రోజుల్లో కూడా ఎండి సిఇఓగా కొనసాగుతారు. సోనీ కొంతమందిని ఈ బోర్డులో నామినేట్ చేస్తుంది డైరెక్టర్స్గా. సో మొత్తానికి ఇదొక మేజర్ నిర్ణయం. అలాగే $1.6 బిలియన్ మేర దాదాపుగా ఈ కంపెనీ సోనీ జీలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి జీకి ఇదొక పాజిటివ్ న్యూస్, బ్రేదర్ లాంటి న్యూస్ అని చెప్పుకోవచ్చు. సోనీ లాంటి పెద్ద కంపెనీ బ్యాకింగ్ ఉంటుంది కాబట్టి. సో అయితే ఇమీడియట్గా వెళ్ళి జంపిన్ అయి కొనాలంటే అది కూడా మనం ధైర్యంగా చెప్పలేము, ఎందుకంటే కొద్దిగా 1 or 2 క్వార్టర్స్ మనం చూసిన తర్వాత అప్పుడు లాంగ్ టర్మ్ కోసం డెసిషన్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళ న్యూస్ వచ్చిన వెంటనే కొనుగోలు చేయడం మంచిది కాదు, ఎందుకంటే ఈ మెర్జర్ ఎటు జరుగుతుందని మనం కొద్ది కాలం క్రితం నుంచే అనుకుంటున్న విషయం కాబట్టి ఆవేశపడాల్సిన అవసరం అయితే లేదు. ప్లాన్ ఆన్ టేబుల్ టు హాల్ట్ న్యూ కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్. సో ఇదొక మేజర్ నెగిటివ్ న్యూస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. లైక్ కోల్ ఇండియా స్టాక్స్కి, కోల్ ఇండియాకి, అలాగే కొన్ని పవర్ జనరేటింగ్ కంపెనీస్కి, ఓల్డ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి కంపెనీస్కి కూడా కొద్దిగా నెగిటివ్ న్యూస్ అది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈ మధ్య ఈ పర్యావరణ సమావేశానికి వెళ్ళొచ్చిన తర్వాత 2040 నాటికి పూర్తి స్థాయిలో కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తాము అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. 2023 నాటికి ద ప్యానల్ హ్యాస్ ప్రపోజ్డ్ టు రిఫైనింగ్ ఇన్ఎఫిషియెంట్ ప్లాంట్స్ బై March 23. 2023 నాటికి ఇన్ఎఫిషియెంట్ ప్లాంట్స్ అన్నింటినీ తప్పించాలన్నది నిర్ణయంగా కనిపిస్తోంది. సో ఒక రకంగా సాధ్యమైన త్వరగా ఈ పర్యావరణానికి మేలు చేసే క్రమంలో ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లని మెల్లిమెల్లిగా తగ్గించే అవకాశం కనిపిస్తుంది. ఒక నెగిటివ్ న్యూస్ అయితే అవుతుంది కొన్ని కంపెనీస్కి ఇమీడియట్గా ఇది. అండ్ ఇక తర్వాత చూస్తేనేమో ఇక బ్లాక్ స్టోన్ ప్లాన్స్ టు లిస్ట్ మేడ్ అండ్ రీటైల్ లెడ్ రీట్స్. సో రీట్స్ని మరొక రీట్ రాబోతుంది. ప్రముఖ కంపెనీ బ్లాక్ స్టోన్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ఇది రీటైల్ ఆధారిత రీట్స్ని త్వరలో లిస్ట్ చేయబోతోంది. ఇక ఎల్ఎస్ఎఫ్ రిజెక్ట్స్ ప్లాన్స్ టు వైండ్ అప్ రతన్ ఇండియా ఫినాన్స్ అన్న ఒక కంపెనీని వీళ్ళు వైండప్ చేయాలని చెప్పి అనుకుంటున్న తరుణంలో లోన్ స్టార్ ఫండ్స్ అనే కంపెనీ ఈ ప్రపోజల్ని తిరస్కరించింది, రిజెక్ట్ చేసింది అన్నది ఇక్కడ చూస్తున్నాము. దాదాపు ద ఇండియన్ ప్రమోటర్ ఆర్గ్యూడ్ దట్ సమ్ ఆఫ్ 850 crores is rotting in the bank's
since the private equity fund has given consent to undertake the lending business, ప్రాంప్టింగ్ హిమ్ టు ఫైల్ ఎ వైండ్ అప్ పిటిషన్, ద పీపుల్ సెడ్. సో ఇక్కడ రెండు కంపెనీస్ మధ్య ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ లోన్ స్టార్ ఫండ్స్కి అలాగే రతన్ ఇండియా ఫైనాన్స్ మధ్య కొద్దిగా వార్ లాంటిది, టర్ఫ్ లాంటిది నడుస్తుంది. రెండు కంపెనీస్కి ఇందులో 50% వాటా ఉంది కాబట్టి ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ చేసుకుంటున్నారు. అలాగే అది ఒక ఫ్రాడులెంట్ ప్రాక్టీస్ అని చెప్పి ఎల్ఎస్ఎఫ్ సంస్థ చెప్తోంది. ప్రమోటర్ సేయింగ్ పీ ట్రయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ది బెస్ట్ ప్రైజ్. సో ఈ టైంలో ఇప్పుడు ఉన్న ఇబ్బందికర పరిణామాల్లో తక్కువ ధరకి చేజిక్కించుకోవాలన్న ప్రయత్నాలు పిఈ సంస్థ చేస్తుందని చెప్పి ప్రమోటర్లు ఆరోపిస్తున్నారు. సో మొత్తానికి రెండు కంపెనీల మధ్య ఒక వాగ్యుద్ధం అయితే నడుస్తుంది. ఎస్బీఐ అక్వైర్స్ మైనార్టీ స్టేక్ ఇన్ జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫర్ 100 crores. సో 100 కోట్ల రూపాయలతో జేఎస్డబ్ల్యూ సిమెంట్లో వాటా తీసుకుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వయా కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, సిసిపిఎస్ అంటాం కదా, ఆ సిసిపిఎస్ జేఎస్డబ్ల్యూ సంస్థ ఈ మధ్య సిమెంట్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఎన్ఎస్సి లాంచెస్ ప్రైమ్ ఫర్ కంపెనీస్ విల్లింగ్ టు రైజ్ గవర్నెన్స్ బార్. మనం కొద్ది రోజుల క్రితం కూడా అనుకున్నాం ఎన్ఎస్సి ప్రైమ్ అనేది ఒకటి లాంచ్ అయిపోతుంది. గవర్నెన్స్ స్టాండర్డ్ ఒక గోల్డ్ లాంటి స్టాండర్డ్స్ సెట్ చేసే విధంగా ఎన్ఎస్సి ప్రైమ్లో కొన్ని కంపెనీస్ మాత్రమే లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నెన్స్ కానీ ఎస్పెషల్లీ కార్పొరేట్ గవర్నెన్స్లో అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వీటన్నిటిలో కూడా చాలా పటిష్టంగా ఉంటే తప్ప ఈ ప్రైమ్లో లిస్ట్ చేసుకోవడం అయ్యే పని కాదు. సో అందువల్ల ఎన్ఎస్సి కూడా ఆ విధంగా ఒక ప్లాన్ అయితే చేస్తుంది. అయితే ఈ కంపెనీస్లో లిస్ట్ అయ్యే వాటికి, కంపెనీస్లో పేర్లు నమోదు చేసుకునే వాటికి కొద్దిగా ఇన్వెస్టర్స్ నుంచి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా రావచ్చు. ఎల్ఎన్టీ మెట్రో హైదరాబాద్ ప్లాన్స్ 13,600 crores బాండ్స్ ఇష్యూ. సో అప్పుల ఊబిలో కూరుకుని ఇబ్బందులకర పరిణామాలను నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎల్ఎన్టీ మెట్రో హైదరాబాద్ తమ రుణాల భారాన్ని తగ్గించుకోవడానికి, అంటే కనీసం 2% వరకు రుణ భారాన్ని తగ్గించుకోవడానికి బాండ్లను జారీ చేయబోతోంది. దాదాపు 13,600 కోట్ల రూపాయలు విలువైన బాండ్స్, కమర్షియల్ పేపర్స్ని. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ మార్కెట్తో, ఎస్బీఐ క్యాప్స్తో ఈ సంస్థ వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ బాండ్స్ వీటి ద్వారా 6.3 నుంచి 6.6% దాకా వడ్డీ వచ్చే విధంగా ప్లాన్స్ కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఇదొక మేజర్ న్యూస్. ఇక నిఫ్టీ బీసీస్ రికార్డ్ వాల్యూమ్ యాజ్ ఈటీఎఫ్స్ గెయిన్ పాపులారిటీ. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రికార్డ్ స్థాయిలో వాల్యూమ్స్ ప్రస్తుతం చేస్తున్నాయి. 205 కోట్ల రూపాయల వాల్యూమ్ టచ్ అయింది, 20 ఏళ్ల గరిష్ట స్థాయిలో. ఎందుకంటే జనాలు ఈ మధ్యకాలంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ని, నిఫ్టీ బీస్ని కొంటున్నారు. స్టాక్స్లో స్పెసిఫిక్ వోల్టాలిటీ ఉంటుంది, నిఫ్టీ బీస్ కొంటే అలాంటి టెన్షన్ ఏమి ఉండదు అన్న ఒక భావన ఈ మధ్యకాలంలో రిటైల్ ఇన్వెస్టర్స్లో పెరిగింది కాబట్టి ఇదొక డెవలప్మెంట్. అలాగే ఎఫ్పిఎస్ డంప్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టాక్స్ యాజ్ ఒమిక్రాన్ కన్సర్న్స్ వే. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ స్టాక్స్ని మెల్లగా తగ్గించుకుంటున్నారు. ఒమిక్రాన్ కన్సర్న్స్ పెరుగుతున్న తరుణంలో లాస్ట్ అక్టోబర్ 15 నుంచి, అంటే ఈ అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఉన్న డేటా చూస్తే ఆల్మోస్ట్ $3.3 billion సేల్స్ అకౌంట్ ఫర్ అరౌండ్ 82% ఆఫ్ టోటల్ అవుట్ఫ్లో. ఈ అక్టోబర్ డిసెంబర్ మధ్యలోనే సెల్లింగ్ బాగా జరిగింది. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టాక్స్ డంప్ చేస్తున్నా అనేది ఒక క్లియర్ కట్గా సంకేతం కూడా మనకు కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ బోర్డ్ అప్రూవ్స్ 10,000 crores ఫండ్ రైజింగ్. 10,000 కోట్ల రూపాయల ఫండ్ రైజ్ చేసేందుకు ఈక్విటీ షేర్స్, అలాగే డిపాజిటరీ రిసీట్స్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ కన్వర్టబుల్ బాండ్స్, డిబెంచర్స్, వారెంట్స్, ఇలా రకరకాలుగా ఏ పద్ధతిలో వీలవుతో ఆ పద్ధతిలో నిధులు సమీకరించేందుకు ఎస్ బ్యాంక్ బోర్డు అప్రూవల్ తెలిపింది 10,000 కోట్ల రూపాయలు సమీకరించడానికి. సెలెక్ట్ టెలికామ్, ఎనర్జీ, హెల్త్ కేర్ స్టాక్స్ డిఫై కరెక్షన్ ఇన్ మార్కెట్. సో మార్కెట్ కొద్దిగా అటు ఇటుగా వోల్టాలిటీగా ఉంటే కొన్ని స్టాక్స్, ఎస్పెషల్లీ మనకి హెల్త్ కేర్లో కానీ ఎనర్జీ, టెలికామ్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ వస్తుంది. కొన్ని స్టాక్స్ బాగా పెరుగుతున్నాయన్న స్టోరీ చూస్తున్నాం. వొడాఫోన్ ఐడియా దాదాపుగా మనకి 31% ఈ ఏడాదిలో ఇప్పుడు దాకా పెరిగింది. అక్టోబర్ 19th నుంచి ఇప్పటి వరకు 40% దాకా జంప్. అలాగే అదాని టోటల్ గ్యాస్ ఈ ఏడాదిలో 354% పెరిగింది. మ్యాక్స్ హెల్త్ కేర్ 183%, అపోలో హాస్పిటల్స్ 100% దాకా లాభాలు ఇచ్చింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇండెక్స్లు పడుతున్నాయి కానీ కొద్దిగా మనకి ఈ స్టాక్స్లో బయింగ్ యాక్టివిటీ ఉంది, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంది. లైక్ ఏబీబీ ఇండియా, అదాని టోటల్ గ్యాస్, అదాని గ్రీన్, జీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లాంటి స్టాక్స్లో గెయిన్స్ మనం చూస్తున్నాం. ఇక మ్యాప్మై ఇండియా మంచి ప్రీమియంతో లిస్ట్ అయింది, 54% ప్రీమియంతో లిస్ట్ కావడం అయితే మనం చూసాం. ఇక ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క్రిప్టో కరెన్సీస్ మీద కూడా ప్రోబ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బిట్కాయిన్ ఆధారిత ఒక డ్రగ్ రాకెట్ని వీళ్ళు బస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీస్ ఈ విధంగా కూడా ఉపయోగించుకుంటున్నారా అన్న తరుణంలో ఎన్సీబీ దీన్ని కూడా ప్రూవ్ చేసే అవకాశం మనకి కనిపిస్తుంది ఈ క్రిప్టో కరెన్సీస్ని హోల్డ్ చేస్తున్న వాళ్ళ సంబంధించి. బిజినెస్ స్టాండర్డ్ చూసినేమో ఫస్ట్ పేజ్లో PE VC investment may hit record $70 billion, half the amount invested in consumer tech, IT, SaaS
ఒక స్టడీలో ఇక్కడ ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూసాం. నిన్న కూడా మనం అనుకున్నాం మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ కానీ, కొత్తగా వస్తున్న స్టార్టప్ ఫండింగ్ కానీ, ఇవన్నీ చాలా పాజిటివ్గా ఉన్నా, బయన్స్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటా బట్టి చూస్తే $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రంగాల్లోకి వచ్చాయంటే ఒక రకంగా మంచి న్యూస్, పాజిటివ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. వాల్యూ హంటర్స్ బ్రింగ్ ఇండిసెస్ బ్యాక్ ఇన్ గ్రీన్. నిన్న మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ కొద్దిగా ఎఫెక్ట్ అయ్యారు. ఒక 9% వరకు ఎఫెక్ట్ అయింది వాళ్ళ మార్కెట్ క్యాప్లో పరంగా అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూసాము. రీటైల్ ఇన్వెస్టర్స్ కొద్దిగా ఈసారి బాగా ఈ వోల్టాలిటీలో బాగా దెబ్బతిన్నారు, బాగా ఎఫెక్ట్ అవుతున్నారని ఒక అప్డేట్ ఇది. స్నాప్డీల్ ఫైల్స్ ఐపీఓ పేపర్స్ టు రైజ్ 1250 crores వయా ఫ్రెష్ ఇష్యూ. ఓకే, ఫస్ట్ పేజ్ ఇది మేజర్ అంశాలు. రిలయన్స్ టు సీ అప్వర్డ్ రివిజన్ ఇన్ సెన్సెక్స్ నిఫ్టీ వెయిటింగ్. నిఫ్టీ వెయిటేజ్లో రిలయన్స్కి వెయిటేజ్ పెంచే అవకాశం కనిపిస్తుంది. 0.68% దాకా యాజ్ ఆఫ్ నౌ వెయిటేజ్ ఉంది. ఓల్డ్ వెయిటేజ్ పరంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే 11.8 ఉన్న వెయిటేజ్ కాస్త 12.5 దాకా వెయిటేజ్ పెరుగుతుంది. అంటే 0.7% దాకా అలా వెయిటేజ్ పెరిగితే కొత్తగా వచ్చే ఫ్లోస్ $75 మిలియన్ వరకు పెరగచ్చు అన్నది ఒక అంచనా. ఇన్ఫోసిస్ వెయిటేజ్ కొద్దిగా 10.5 నుంచి 10.4%కి తగ్గబోతోంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ అన్ని 0.1% మేర తగ్గబోతున్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది రిలయన్స్కి. ఆఫీసర్ చాయిస్ విస్కీ మేకర్ ప్లాన్స్ ఐపీఓ $2.5 బిలియన్ వాల్యుయేషన్. $200 బిలియన్ వాల్యుయేషన్తో ఈ ఆఫీసర్స్ చాయిస్ అన్న విస్కీని తయారు చేసే కంపెనీ అలీడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ వీళ్ళు ఐపీఓకి వచ్చే ఆలోచనలు కనిపిస్తున్నారు. దట్ కుడ్ రైజ్ యాజ్ మచ్ as $300 మిలియన్, దాదాపు 2200 నుంచి 2300 కోట్ల రూపాయల వరకు ఐపీఓలో నెక్స్ట్ ఇయర్ సమీకరించే ఆలోచనలో ఉంది అని చెప్పి సంస్థ వెల్లడించింది. సో ఇంకా మనకి మరిన్ని వివరాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఓల్డ్ మాంక్ అన్న రమ్ తయారు చేసే కంపెనీ మోహన్ మీకిన్, చాలామందికి తెలిసిన కంపెనీ, చాలా పాపులర్ కంపెనీ. ఓల్డ్ మాంక్ ఐస్ రికార్డ్ 10 మిలియన్ సేల్స్ నెక్స్ట్ ఇయర్. సో వచ్చే ఏడాది మరింత పటిష్టంగా మరింత సేల్స్ పెంచుకుంటాము, 10 మిలియన్ యూనిట్స్ పెంచుకుంటామని చెప్పి ఓల్డ్ మాంక్ సంస్థ చెప్తుంది. 2022 నాటికి ఈ మధ్య వాళ్ళొక బీర్ కూడా లాంచ్ చేశారు, ఓల్డ్ మాంక్ 10,000 అన్న పేరుతో. సో ఇది అమెరికన్ మాల్ట్ లిక్కర్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో పాపులర్ కాలేదు. వీళ్ళ యాడ్ స్పెండింగ్ కూడా బాగా తక్కువగా ఉంటుంది. కంపెనీ ఒక కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ని కనబరుస్తుంది. ఈ కంపెనీ ప్రీ ఐపీఓలో అన్లిస్టెడ్ సెగ్మెంట్లో ఈ మోహన్ మికిన్ షేర్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా పటిష్టమైన కంపెనీ, గ్రోయింగ్ కంపెనీ, ఎప్పటి నుంచో ఉన్న సంస్థ కాబట్టి ఇది. అండ్ వీళ్ళకి ఓల్డ్ మాంక్ నుంచి ఆల్మోస్ట్ రెవెన్యూ 60 to 70% దాకా వస్తుంది. మరింతగా వీళ్ళు విస్తరించే ఆలోచనలో ఉన్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి. సో ఇవి మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.